హాయ్, మీరు ఓటర్ ఐడికి అప్లై చేసుకున్నారా? ఒకవేళ మీరు ఓటర్ ఐడికి అప్లై చేసుకోకపోతే ఈ వీడియోలో ఓటర్ ఐడికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూస్తే ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు చదువుకొని ఉంటే స్టడీ సర్టిఫికేట్ కావాలి. స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్స్ కావచ్చు, లేదంటే మీది 10th ఇంటర్ మెమోస్ ఉంటాయి కదా, ఆ మెమోస్ కావచ్చు. అండ్ నెక్స్ట్ మీది ఒకటి పాస్ ఫోటో కావాలి. అండ్ వీటన్నిటిని కూడా స్కాన్ చేసుకోండి, లేదంటే ఫోటో తీసుకోండి. వీటి సైజు 2 MB లోపు ఉండాలి. నెక్స్ట్ ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి voters.eci అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. జీమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, మీరు ఎంటర్ చేస్తే చేయండి, లేదంటే వదిలేయండి. క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ పేరుని ఎంటర్ చేయండి. రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు 6 డిజిట్ ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇంతకన్నా ముందు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక్కడ ఫామ్ 6 ని ఫిల్ చేయాలంటే మీ వయసు 18 years కంప్లీట్ అయి ఉండాలి, లేదా 18 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఓకే, లేదా ఇంకా కొన్ని నెలల్లో 18 years లోకి ఎంటర్ అవుతాం అనుకున్న వాళ్ళు కూడా ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. ఫిల్ ఫామ్ 6 మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఏసీ మీద క్లిక్ చేసి మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై మిడిల్ నేమ్ దగ్గర మీ పేరు ఆధార్ కార్డులో ఎట్లయితే ఉంటుందో అట్లానే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇట్లా తెలుగులో వచ్చిందని కూడా మీరు మార్చుకోవచ్చు. దీనికోసం ప్లే స్టోర్ నుంచి దేశ్ తెలుగు కీబోర్డ్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసి దేశ్ తెలుగు కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కీబోర్డ్ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ తా మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ లో మీ పేరు టైప్ చేస్తే అది తెలుగులో వస్తుంది. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ దగ్గర మీ ఫోటోని అప్లోడ్ చేయండి. దీని సైజు 2 MB లోపు ఉండాలి. హ్యూమన్ ఫేస్ డిటెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలేటివ్ దగ్గర నేను ఫాదర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు ఉంటే హస్బెండ్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ రిలేటివ్ పేరుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మొబైల్ నంబర్ మీదే అయితే సెల్ఫ్ మీద క్లిక్ చేయండి, లేదంటే మీ ఫాదర్ దో హస్బెండ్ దో అయితే రిలేటివ్ మెన్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. జీమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే చేయండి, లేదంటే వదిలేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నంబర్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యారో మీద క్లిక్ చేసి మంత్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఇయర్ మీద క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ సెట్ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, 10th ఇంటర్ మెమోస్, ఇండియన్ పాస్పోర్ట్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి. నా దగ్గర బోనఫైడ్ ఉంది కాబట్టి నేను సర్టిఫికేట్ ఫర్ క్లాస్ 10th అని ఉంది కదా, అదే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్ కాకుండా వేరే డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఎనీ అదర్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ పేరు అక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ని అప్లోడ్ చేయండి. ఈ డాక్యుమెంట్ సైజు 2 MB లోపు ఉండాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ ఇంటి నంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, మండల్ అన్ని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద వాటర్ బిల్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేస్తున్నా. అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డిజేబిలిటీ, లోకోమోటివ్, విజువల్, డెఫ్ అండ్ డమ్ వీటిలో ఏదైనా డిజేబిలిటీ మీకుంటే అది సెలెక్ట్ చేసి డిజేబిలిటీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ ఓటర్ ఐడి ఉంటే అది కూడా ఇవ్వచ్చు. ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేయండి. ఫ్యామిలీ మెంబర్ నేమ్ ఎంటర్ చేయండి. సెలెక్ట్ రిలేషన్ మీద క్లిక్ చేసి ఫ్యామిలీ మెంబర్ మీకు ఏమవుతాడో అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ ఓటర్ నంబర్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఉంది. మీ విలేజ్ పేరు ఎంటర్ చేసి మీ స్టేట్ ని, డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన అడ్రస్ లో ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారో అని అడుగుతుంది. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ని ఇస్తున్నా. ఇక్కడ మంత్ ని, ఇయర్ ని సెలెక్ట్ చేయండి చాలు. కిందికి స్క్రోల్ చేసి మీ విలేజ్ పేరుని
ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయింది, దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. దానికోసం ఇక్కడ హోమ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సర్వీసెస్ అని వస్తుంది. ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. రిఫరెన్స్ నంబర్ దగ్గర మీరు డౌన్లోడ్ చేసుకున్న స్లిప్ లో ఎస్ తో స్టార్ట్ అయ్యే నంబర్ ఉంటది, అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ని మీరు బయట ఆన్లైన్ సెంటర్ వాళ్ళ దగ్గర చేస్తే 100 రూపీస్ సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.